మీరేమో ఇంకా స్టిల్ యు ఆర్ లుకింగ్ యంగ్ ఆఫ్టర్ ఈవెన్ 50s. ఐఎమ్ యంగ్. yes. ఐఎమ్ యంగ్. ఐఎమ్ ప్లేయింగ్ ఫాదర్ రోల్స్. హౌ డిడ్ యూ ఆల్సో ఫాదర్ రోల్స్ చేస్తున్నారు అది అంటే తనే వాళ్ళ నా ఫాదర్ని చూసుకుంటున్నానని చెప్పటం. అంటే ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే ఇంకోటి చెప్తాను మీకు. ఆ సినిమా చేసిన తర్వాత నాకు టీనేజ్ గర్ల్స్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అందరు మీలాంటి ఫాదర్ ఉంటే బాగుంటుందండి. అవును. సి వాట్ ఈ మీన్స్ ఇస్ ఒక ఫాదర్, కాంటెంపరీ ఫాదర్, ఇప్పుడు అంటే ఆ జనరేషన్ ఫాదర్లో ఎటువంటి ఒక వేరియేషన్ అన్నా చేయగలిగినటువంటి ఒక క్యారెక్టర్. అంటే హౌస్ హోల్డ్, ఇప్పుడు పక్కింటి బాయ్ నెక్స్ట్ డోర్ అంటారు కదా, అలా ఫాదర్ నెక్స్ట్ డోర్. సో ఆ ప్రిన్సిపల్ క్యారెక్టర్ అనేది దట్ అంటే ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఓన్ క్రూషియల్ రోల్ ఇన్ దిస్. ఈ క్యారెక్టర్ లీడ్ చేసి తీసుకెళ్తుంది. బేసిక్ దిస్ ద లీడ్ రోల్. ఒకరంటే వాట్ యూ కాల్ ఒక ప్రిన్సిపల్ క్యారెక్టర్. సో దట్ హ్యాస్ టు కనెక్ట్. ఈ క్యారెక్టర్ కనెక్ట్ అయితే అన్ని క్యారెక్టర్స్ కనెక్ట్ అవుతాయి. యూత్ విల్ కనెక్ట్ టు రాగ్మయూర్. ఇలాగ ప్రతి క్యారెక్టర్, ఇప్పుడు ప్రియా విల్ కనెక్ట్ టు లాట్ ఆఫ్ యంగ్ గర్ల్స్. సో ఇప్పుడు శ్రీలక్ష్మి గారి క్యారెక్టర్ ఆటోమేటిక్గా ఒక ఏజ్ గ్రూప్ అందరు కనెక్ట్ అవుతుంది. అలా ఈ ప్రిన్సిపల్ క్యారెక్టర్ని ఈటీవీ పట్ల, ఈ రామోజీరావు గారి ఆర్గనైజేషన్స్ పట్ల మీకు ఒక గొప్ప రెస్పెక్ట్ ఉండటం అనేటువంటిది ఇట్ ఈస్ వెరీ వర్ది మ్యాటర్ అండ్ ఇట్స్ ఎ వెల్కమింగ్ ఫ్యాక్ట్. బట్ మీ 50 years ఆఫ్ కెరీర్లో గోల్డెన్ ఫిల్మ్ అనేటువంటి ఒక గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చారు మీరు ఆ రోజున. అది ఇట్ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ స్టేట్మెంట్. అంటే ద క్యారెక్టర్స్ మీరు ఈ 50 సంవత్సరాల్లో మీరు ఎన్నెన్నో వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ చేశారు. ఈవెన్ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఇరగదీస్తున్నారు ఈ మధ్యకాలంలో. చాలా అద్భుతమైన క్యారెక్టర్స్ చేస్తున్నారు. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ గివింగ్ సచ్ ఎ హెవీ స్టేట్మెంట్ ఆన్ దిస్ ఫిలిం? అంతగా ట్రిగ్గర్ అయ్యింది, అంతగా నచ్చింది ఏంటి ఇందులో? ఇప్పుడు దీని ఆన్సర్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే, మీరు August 14th వినాయకులో ఈ సినిమా చూసి మీరు ఏడుస్తూ నవ్వుతూ ఆనందంతో ఫోన్ చేసినప్పుడు దీని రిజల్ట్ వస్తుంది. అంటే వై ఐఎమ్ సెయింగ్ ఇట్ ఇస్, ప్రతి సినిమాకి స్క్రిప్ట్ అండి. పవర్ ఇస్ స్క్రిప్ట్. కాబట్టి పవర్ఫుల్ స్క్రిప్ట్. తర్వాత బాండింగ్. అంటే ప్రతి వాళ్ళకి నేను ఎందుకు శతమానం భవతితో పోల్చానంటే, అది వేరే ఇది వేరే టోటల్గా. ఒక ట్రావెల్ ఫిలింలో ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీని కలపడం, ఒక ఇంట్లో ఉన్న వేరే ఇంతమంది డిస్ఫంక్షనల్ పీపుల్ కలుస్తూ వెళుతూ ఎంటర్టైన్మెంట్ బ్లెండ్ చేస్తడమే ఈ యొక్క సినిమా అందం. సో దాంట్లో ఒక చిన్న సస్పెన్స్ ఫ్యాక్టర్, ఆ చెంబు, దాంట్లో అస్థికలు, ఏమవుతుంది పరిస్థితి, ఆ అస్థికలతో ఫుట్బాల్ చాలా ఉంది ఇంట్లో. కాబట్టి ఆల్ దిస్ ఇస్ ఇవన్నీ కూడా నాకు ఎమోషనల్ హైస్ చాలా వెళ్ళాయి ఈ సినిమాలో కూడా. హ్యూమర్ అందరం మేము చేసాం, ప్రతి క్యారెక్టర్కి ఎమోషన్ ఉంది. ఒక ఎమోషనల్ హై స్క్రిప్ట్ తీసుకెళ్ళిందండి. వాట్ ఐ మీన్ టు సే ఇస్ హీ స్క్రిప్ట్ గేమ్ మీ అన్ ఎమోషనల్ హై. కాబట్టి నేనేం చెప్పానంటే క్లియర్గా, ఉషా కిరణ్కి శ్రీవారికి ప్రేమలో ఎంత గొప్ప సినిమా అవుతుందో, ఈటీవీ విన్కి ఇది అంత గొప్ప సినిమా అవుతుందని చెప్పాను. ఈటీవీ విన్ నితిన్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. హలో అండి. ఇందాక నరేష్ గారు ఒక మాట అన్నారు, ఈ దీన్ని పైరసీ చేయడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పి. లాస్ట్ టైం కూడా మీరు ఒక ప్రెస్ మీట్లో ఇదే మాట మాట్లాడితే ఒక డిస్కషన్ ఒకటి ట్రిగర్ అయింది. అంటే పెద్ద పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్స్, అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ, దే హ్యావ్ డీప్ పాకెట్స్ కానీ, టెక్నాలజికల్గా చాలా ఫైర్ వాల్స్ కానీ, వాళ్ళంతా చాలా యూనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. బట్ ఏది కూడా లీగల్ సిస్టమ్ ఉంటుంది వాళ్ళ దగ్గర, బాగా డీప్ పాకెట్స్తో ఉండే లీగల్ సిస్టమ్, ఏది కూడా పైరసీని ఆపలేకపోయింది. చాలామంది ఏంటంటే, మీరు లాస్ట్ టైం సక్సెస్ఫుల్గా ఆపాము, మేము వీ కేమ్ అప్ విత్ సమ్ ప్లాన్ ఏదో అన్నారు. నరేష్ గారు అంటే అదే గుర్తొచ్చింది నాకు. అసలు హౌ ఇట్ ఈస్ పాసిబుల్? పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్కి పాసిబుల్ అవ్వలేంది, మీకు ఎలా పాసిబుల్ అయింది? లేకపోతే చాలామంది అనుకున్నట్టు జస్ట్ ఇది ఒక స్టంట్ కింద చెప్తున్నారా? సార్ అది సాయి మేడ్ ఇట్ పాసిబుల్ సార్ ఫస్ట్లీ. సెకండ్ థింగ్ ఏంటి అంటే, లాస్ట్ టైం నేను మొత్తం స్పీచ్లో ఒక సెగ్మెంట్ మాట్లాడాను సార్. కావాల్సిన క్రీమ్ మాత్రమే బయటికి వెళ్ళి ట్రెండింగ్లో ఉన్నారు. సో బేసిక్గా చెప్పింది సవాల్ ఏం చేయలేదు సార్, మీరు చెయ్యలేరు అని నేను చెప్పలేదు. ఆ రోజు ఏం చెప్పానంటే, అరే నేను 20 సినిమాలు చేస్తున్నాం మేము, అంటే 20 కొత్త డైరెక్టర్లు లాంచ్ చేస్తున్నాం, 20 డిఫరెంట్ ఫ్యామిలీ లైఫ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్. మీరు ఇలా చూస్తూ ఉంటే నెలకు ఎంత సార్? 99 రూపాయలు. మీరు ఇలా చూస్తూ ఉంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ రావు, దానివల్ల వాళ్ళ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతాయి. సో తప్పు డైరెక్ట్ చేయక్కర్లేదు అని దాన్ని సమర్థించిన తప్పు చేసిన వాళ్ళే అని చెప్పాను. సో ఇదంతా వదిలేశారు. వదిలేసి మేము ఆపాం అనే దాన్ని హైలైట్ చేశారు. సో అది ఎలా ఆపారు ఏంటనేది అది ఇంటర్నల్ టెక్నికే సార్. దట్ ఐ థింక్ సాయి విల్ బీ ఇన్ అ బెటర్ పొజిషన్ టు స్పీక్ అబౌట్ దట్.